ఊసరవెల్లి తన ప్రాణాలని కాపాడుకోవడానికి రంగులు మారుస్తూ ఉంటుంది. కానీ కొందరు మనుషులు వారిలోని లేని రంగులను చూపిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. నేను ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే, ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరీ మాత మొదట్లో లేడీ అఘోరాగా బట్టలు లేకుండా పబ్లిక్ ప్లేస్లో దర్శనమిచ్చి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన దైవదూతగా చెప్పుకొని తర్వాత సడన్గా బీటెక్ చదివే అమ్మాయిని వాళ్ళ అన్నయ్యని వశపరుచుకొని పెళ్లి శోభనం అంటూ హల్చల్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసి వైరల్గా మారిన ఈమె అసలు నిజంగా అఘోరీనా? మగాడిగా పుట్టి ఎటువంటి ఆపరేషన్లు లేకుండా కేవలం తాంత్రిక విద్యలతో అమ్మాయిగా ఎలా మారాడు? అర్ధనారీశ్వరుడుగా ఎందుకు రెండో జన్మ తీసుకోవాల్సి వచ్చింది? ఈ శ్రీనివాస్కి తాంత్రిక విద్యలు నేర్పించి అమ్మాయిగా మార్చిన గురువు ఎవరు? అఘోరీ మాతగా ఏం సాధించడానికి జనాల్లోకి వచ్చింది? లేదా ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి అబ్బాయి అఘోరాగా మారి నాటకాలు ఆడుతున్నాడా అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రాహ్మిణి అలియాస్ అఘోరీ మాత అమ్మవారు. పుట్టింది పెరిగింది తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం కుషన్పపల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబంలో ఎల్లూరి చిన్నయ్య ఎల్లూరి చిన్నక్క దంపతులకు 3వ సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు. ఇతనికి ఒక అక్క ఒక అన్న 2 తమ్ముళ్ళు. తన కుటుంబంలో నానమ్మకి ఒంటి మీదకు దేవుడొచ్చేవాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో సిగమంటారు, ఇంకొన్ని ప్రాంతాల్లో సవారీ అంటారు. అలా వాళ్ళ నాన్నమ్మని చూసి ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయిపోయి శ్రీనివాస్ కి చిన్నప్పటి నుంచి విపరీతమైన దైవభక్తి పెరిగింది. దేవుడు వచ్చినప్పుడు ప్రజలు తనను ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలా చూడాలని ఒక ఇన్స్పిరేషన్ మైండ్ సెట్ ఏర్పడింది. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గుళ్ళో పడుకునేవాడు. చిన్నప్పుడు చాలా సార్లు అలా జరిగింది. ఇక కట్ చేస్తే 7 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయాడు. హరిద్వార్, కేదార్నాథ్, మణికర్ణిక కొన్ని చోట్లకు వెళ్ళడానికి కొంతమంది సాయం చేశారు. సో ఫైనల్ గా శ్రీనివాస్ కి అక్కడ ఒక గురువు దొరికాడు. ఆ గురువు పేరు శ్రీ విశ్వనాథ శాస్త్రి. అలా గురు సేవ చేసుకుంటూ ఒక అఘోర అఖాడాలో చేరాడు. అక్కడ 14 సంవత్సరాల శిక్షణ తీసుకుంటున్న టైంలో మధ్యలో మళ్ళీ సొంతూరుకి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. కట్ చేస్తే తల్లిదండ్రుల ముందున్నది శ్రీనివాస్ కాదు, శివ విష్ణు బ్రాహ్మిణి. ఈ కుటుంబం అంతా అండ్ ఊరంతా ఒక షాక్ లో ఉండిపోయింది. తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. వాళ్ళకే అర్థం కావడం లేదు. వాళ్ళ నుంచి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నన్ను కన్న తల్లి గాని నన్ను పెంచిన తండ్రి గాని కాలమైన రోజు మాత్రమే నేను ఊర్లో మళ్ళీ అడుగు పెడతా. అప్పటి వరకు నేను రాను. ఇక నన్ను మర్చిపోండి. నా జీవితం శివయ్యకి అంకితం. ఇక నాకు పెళ్లి, పేరంటం, పిల్లలు, బంధువులు, బంధాలు ఏవి ఉండవు. శివనామ స్మరణ తప్ప అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ నిరంజని అఖాడాలో సాధన చేయాలంటే కామాన్ని జయించాలి, కోరికల్ని జయించాలి, మంత్రశక్తులను అదుపులో ఉంచుకోవాలి, కఠోరమైన సాధన చేయాలి, హ్యూమన్ ఎమోషన్స్ ని జీరో చేయాలి. దానికోసం గురువులు పెట్టే ఎన్నో కఠోరమైన శిక్షణలు అండ్ ఎన్నో పరీక్షలు, వాటిని అధిగమించాలి. సో ఫైనల్ గా అఘోరాస్ నాగసాధువు శిక్షణ పూర్తయింది. శిక్షణ తీసుకొని వారణాసి, కాశీలో కొన్ని నెలలు ధ్యానం చేసి మొట్టమొదటిసారిగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్లో దర్శనమిచ్చింది. కానీ అప్పుడు మీడియా పెద్దగా పట్టించుకోలేదు. అక్కడే కాదు, కర్ణాటక, మదురై, తమిళనాడు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ దేశం మొత్తం తిరిగింది ఈ అఘోరీ అమ్మవారు. కానీ ఎందుకో మీడియా పెద్దగా పట్టించుకోలేదు, పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ పై ఒక వర్గం దాడి చేసిందో, దిగంబరంగా అక్కడికి వచ్చిన అఘోరీ మాత ఒంటి కాలిపై 40 నిమిషాలు నిలబడి ఏదో మంత్రాలు చదువుతూ పూజ చేసింది. అక్కడున్న భక్తులు అందరూ షాక్, ఒక ట్రాన్స్ లో ఉండిపోయారు. సడన్ గా ఊడిపడ్డ ఒక అఘోరీ మాత అలానే సడన్ గా వెళ్ళిపోయి ఉంటే ఎవరికి ఏ డౌట్ వచ్చేది కాదు, ఇంత పెద్ద రచ్చ జరిగేది కాదు. కానీ ఇక్కడ జరిగిన ఒకే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, అఘోరీ మాత్రం మీడియాతో మాట్లాడడం. ఫస్ట్ మీడియాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అఘోరాలు జనాల్లోకి రారు, వాళ్ళు దూరంగా ఉంటారు, జనాలతో మాట్లాడరు, మీడియాతో అస్సలు మాట్లాడరు. కానీ అఘోరీ మాతలు కూడా ఉంటారా, అందులోనూ జనాల్లోకి నగ్నంగా వచ్చి మీడియాతో మాట్లాడతారని సోషల్ మీడియా ప్రతినిధులకు రకరకాల డౌట్లు వచ్చేలా చేసి, అఘోరీలు కూడా కాశీలోని హిమాలయాల్లోనూ ఎక్కడో మహాశివుడి ధ్యానంలో ఉంటారు. ఓన్లీ కుంభమేళా టైంలో గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకొని జనాలకు తాకకుండా దూరంగా వాళ్ళని చూడకుండా వెళ్ళిపోతుంటారు. మీడియా ఎన్ని మైకులు పెట్టినా ఎన్ని కెమెరాలు పెట్టినా పట్టించుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు నిజమైన అఘోర నాగసాధువులు కాబట్టి అలా చేస్తారు. సో ఈ అఘోరీ మాత మీద మీడియాకు ఫస్ట్ చిన్న డౌట్ ఏంటంటే, రియలా ఫేకా అని. ఫేక్ అయితే ఎలా నిరూపించాలి? దీన్ని మా ఛానల్ ఘనత కొట్టాలని చెప్పేసి పోటీ వచ్చింది. అలా అనుకోవడానికి ఒక ఫస్ట్ రీజన్ ఏంటంటే, అఘోరీ మాత కారులోంచి దిగడం, సెకండ్ వేషధారణ, పెదాలకు లిప్స్టిక్ పెట్టుకోవడం,
3 ఒక నార్మల్ మనిషిలాగా, పొలిటీషియన్ లాగా నార్మల్ లాంగ్వేజ్‌లో నార్మల్‌గా మాట్లాడడం. ఎందుకంటే నిజమైన అఘోరాలు ఎన్ని మైకులు పెట్టినా, ఎన్ని కెమెరాలు పెట్టినా, ఎన్ని ప్రశ్నలు వేసినా అస్సలు పట్టించుకోరు. ఒక ఏనుగు నడిచేటప్పుడు కుక్కలు మొరుగుతుంటే ఏనుగు ఎలా వెళ్ళిపోతుంది? అంతే. శివనామ స్మరణ చేసుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు అఘోరాలు. ఇక ఈ మీడియాకొచ్చిన 4 డౌట్ ఏంటంటే, అఘోరి మాత 3 ఐఫోన్‌లను వాడటం. అసలు అఘోరాలు ఆ పరమశివుడి ధ్యానంలో అంటే మహాదేవుడితో కాంటాక్ట్‌లో తప్ప ఈ మనుషులతో కాంటాక్ట్‌లో ఉండరు. ఇది నిజం. భార్య, బంధం, పిల్లలు, బంధాలు, బంధుత్వాలు అన్నీ వదిలేసుకొని శివుడిలో ఏకమవడానికి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు కనిపించినా కూడా గుర్తుపట్టనట్టుగా ఉంటారు తప్ప మాట్లాడరు. వాళ్ళతో కాంటాక్ట్‌లోకి రారు. ఇక ఈ మీడియాకు వచ్చిన 5వ డౌట్ ఏంటంటే, తన కారులో ఒక గ్యాస్ స్టవ్ ఉండటం. ఈ అఘోరి మాత కూడా ఏమైనా వండుకొని తింటుందా అని. సో ఇలా చాలా విషయాలు ఈమె నిజమైన అఘోరి మాతనా, ఫేక్ అఘోరి మాతనా అనే ప్రశ్నలకు తావి వచ్చాయి. ఇక ఈ మీడియాకు వచ్చిన 6వ డౌట్ ఏంటంటే, అడిగిన ప్రతి యూట్యూబ్ ఛానల్‌కి ఒక కామన్ మ్యాన్ లాగా ఇంటర్వ్యూ ఇవ్వడం. దాంతో ఇంకా అనుమానం బలపడింది. ఎందుకంటే అఘోరాలకి ఇంటర్వ్యూ ఇచ్చి ఫేమస్ అవ్వాలి. లైమ్ లైట్‌లోకి రావాలని ఆశ ఉండదు. కెమెరా అనేది ఒక వ్యామోహం. నిజమైన నాగసాధువులు కామంతో పాటు తన బాడీలో ఉన్న అన్ని వ్యామోహాలను, కోరికలను గంగానదిలో వదిలేస్తారు. సరే, మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ ఒక అఘోర నాగసాధువు మాట్లాడితే ధ్యానం అనేది శివుడి జుట్టులో నుంచి బూడిద రాలుతున్నట్లుగా మనిషి స్టన్ అయిపోవాలి. అంటే ఒక అఘోర మాట్లాడితే ఆ మనుషులకు మళ్ళీ మాట రావదు. తన ధ్యానాన్ని చూసి పొంగిపోవాలి. వాళ్ళని వాళ్ళు మర్చిపోవాలి. ధ్యానం ఇలా గంగానదిలా పారాలి. అంత ప్రభావితం చేయాలి. జనాలను కానీ, మీడియాను కానీ నాకెందుకు అనిపించింది. చాలా ప్రశ్నలు దాటివేసినట్లుగా, దానికి సమాధానం చెప్పలేకపోయినట్లుగా అనిపించింది. అఘోరి నాగసాధువుల నోట్లో నుంచి శివనామ స్మరణ తప్ప ఇంకా మాటలు చాలా తక్కువగా వస్తాయి. కొన్ని చోట్ల యఘోరి మాత కొన్ని అబద్ధాలు చెప్పినట్టు అనిపించింది. యఘోరి మాతను కన్న తల్లిదండ్రులు, తన కడుపున మోసిన తల్లి ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా. తను చెప్పుతుంది ఏమిటంటే, మాకు 3వ సంతానమైన శ్రీనివాస్ తన పేరు అని. కానీ యఘోరి మాత మాత్రం కొంతమంది యాంకర్లు అడిగిన ప్రశ్నలకి, అంటే మీరు ఆడనా, మగనా, ఫ్రాన్సా అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పకుండా దాటివేశారు. అంటే డైరెక్ట్గా అమ్మవారి రూపం అని చెప్పారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నా 12వ ఏట అర్ధనారీశ్వరుడిగా నేను 2వ జన్మ తీసుకున్నాను. ఇది నా 3వ జన్మ అమ్మవారి రూపం అని తెలిపారు. సో ఇంకో 30 సంవత్సరాలు మాత్రమే నా గడువు. దాని తర్వాత నా తలను నేను పరమశివుడికి అర్పించుకుంటాను అని చెప్పింది. యఘోరి మాత ఫేక్ అని మీడియా నమ్మడానికి ఇంకొక బలమైన రీజన్ ఏంటి అంటే, ఎక్కడో హిమాలయాల్లో ఉండే మీరు ఇప్పుడు సడన్గా జనంలోకి ఎందుకు వచ్చారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, లోక కళ్యాణం కోసం వచ్చాను అని చెప్పింది. సనాతన ధర్మం అంటే ఏంటి, లోక కళ్యాణం అంటే ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రం పూర్తిగా చెప్పలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే యఘోరి మాత విషయాల్లో ఎన్నో ప్రశ్నలుగానే ఉండిపోయాయి. అయితే రీసెంట్గా యఘోరి మాత మంగళగిరిలోని శ్రీవర్షిణి అనే బీటెక్ చదివే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లిందని, శ్రీవర్షిణికి మరియు ఆమె అన్నయ్యకి ఇద్దరికీ అఘోరి తాళి కూడా కట్టిందనే న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంపై మీడియా వారు అఘోరిని అడిగితే, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు, నాకు ఉచ్చపోసుకోవడానికే గుండు సూది అంత రంధ్రం ఉంటుంది, అలాంటిది నాకు కామ కోరికలు ఎలా ఉంటాయని ఆమె చెప్పింది. అన్నా చెల్లెల్ని ఇద్దరిని పెళ్లి చేసుకున్నానని ఇష్టం వచ్చినట్లు చెబుతున్నానని, మగవాడికి ఎవరైనా తాళి కడతారా అని ప్రశ్నించింది. తన వ్యక్తిత్వం, సనాతన ధర్మం గురించి తెలుసుకొని వర్షిణి తన దగ్గరకు వచ్చిందని, నేనేమి బలవంతంగా తీసుకురాలేదని, తనకిష్టం ఉంటే వెళ్ళిపోవచ్చని చెప్పింది. ఇక ఈ విషయంపై అఘోరితో పాటు ఉన్న వర్షిణితో ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ, ఆ అఘోరి నీకు మందు పెట్టింది, నువ్వు దాని దగ్గర ఉండొద్దు, వచ్చేయ్, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను బాగా చూసుకుంటామని చెప్పింది. దానికి వర్షిణి, మీరేం చెప్పినా నేను వినను, నేను అఘోరి అమ్మతోనే ఉంటారు. మీడియా ముందు నా గురించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడే మీరు నాకు అవసరం లేదనుకున్నాను. అఘోరి అమ్మ కాదు, మీరే నన్ను పాలల్లో ఏదో తాగించి మందు పెట్టారు. ఇక నా జీవితం అంతా అఘోరి అమ్మతోనే అని చెప్పి తన అన్న మాట్లాడుతుండగా కాల్ కట్ చేసింది. ఆ తర్వాత మీడియాతో వర్షిణి తల్లి మాట్లాడుతూ, ఆ అఘోరి తన ఇంటికి 2 సార్లు వచ్చి ఓ 10 రోజులుందని, ఆ సమయంలోనే తన కూతురికి మాయమాటలు చెప్పి తన ఆలోచనలను మార్చిందని, వర్షిణి తినే ఆహారంలో మరుగుమందు పెట్టి తనని వశీకరించుకుందని, తనతో తీసుకుపోయిందని, నా కూతురు మాకు కావాలని, తను లేకుండా మేము ఉండలేమని ఆవిడ మీడియాతో ఏడుస్తూ తెలిపింది. చూడాలి మరి ఈసారి మళ్ళీ ఏం సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ అఘోరి మాత గురించి అసలు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.